Audio Jungle. పత్రిక పాత్రికేయ విలేకరుల మిత్రులకు నా నమస్కారాలు. ఇక్కడ మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ బలోపేతము అనేది మరి రెవెన్యూ డిపార్ట్మెంట్కు పూర్వ వైభవాన్ని తీసుకురావడం ఇది చాలా అవసరం ఉంది. ఇప్పుడు ప్రజలు ధరణి సంస్కరణ వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మరి ధరణి సమస్యల సత్వర పరిష్కారం, సులభతర పరిష్కారానికి ప్రభుత్వం కమిటీ వేసింది. అనేక మార్పులు చేర్పులు, అధికార వికేంద్రీకరణ కూడా తహసీల్దార్లు, ఆర్డీఓలు, డిస్ట్రిక్ట్ కలెక్టర్లకు వికేంద్రీకరణ చేసినప్పటికీ ఇంకా దాదాపు చాలా సమస్యలు మనం చూసుకుంటే రంగారెడ్డి జిల్లాలోనే దాదాపు 32,000-35,000 సమస్యలు ఇంకా గ్రీవెన్స్ పిటిషన్స్ పెండింగ్ ఉంది. ఆ రకంగా లక్షల్లో మొత్తం 33 జిల్లా తెలంగాణ రాష్ట్రానికి పడుతుంది. మరి ధరణి సమస్యల పరిష్కారానికి మరి రెవెన్యూ వ్యవస్థ పటిష్టతకు మరి ఎందుకు క్షేత్రస్థాయిలో ఇన్ని వేల లక్షల పిటిషన్లు ఉన్నా సత్వరమే పరిష్కరింపబడట్లేదంటే క్షేత్రస్థాయిలో గ్రామీణ రెవెన్యూ వ్యవస్థ సిబ్బంది గతంలో ఉన్న విఆర్ఓ విఆర్ఏలు క్షేత్రస్థాయిలో వెళ్ళి సత్వరమే విచారణ జరిపి రిపోర్ట్ నివేదిక సంబంధిత తహసీల్దార్కి అందజేయడం, మరి వారు వెంటనే దాన్ని బేస్ చేసుకొని పరిష్కరించేటోళ్ళు. మరి ఈరోజు వనరుల పరిరక్షణకు కానీ గ్రామీణ రెవెన్యూస్లో ఏదైనా ప్రభుత్వ స్కీమ్లో లబ్ధిదారుల గుర్తింపు కానీ మరి అలాగే రెవెన్యూ సంబంధిత క్షేత్రస్థాయి భూ పరిశీలన జరగకపోవడం వల్ల అనేక వేల పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి. మరి గ్రామీణ రెవెన్యూ వ్యవస్థను తీసుకొస్తూ రెవెన్యూ శాఖ యొక్క సమర్థతను పెంచే విధంగా మరింత సమర్థమైన సేవల్ని, సంక్షేమ పథకాన్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళడం, అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం అనేది చాలా అవసరం ఉంది. గతంలో ముఖ్యంగా ధరణి వల్ల ఇంకా కొత్త ROR చట్టం వల్ల మనం ఈ వివిధ స్థాయిలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో వివిధ స్థాయిలో అధికారాల వికేంద్రీకరణ ఉండేది. రెవెన్యూ ట్రిబ్యునల్స్, కోర్టులు ఉండేవి. వాటిని నిర్మూలించడం వల్ల రెవెన్యూ పాలన అనేది ప్రజలకు అందుబాటులో లేకుండా అటు కలెక్టరు, ఇటు హైదరాబాద్లోని హెడ్ ఆఫీసులలో లేదా సివిల్ కోర్టు, హైకోర్టు మాత్రమే వాళ్ళు అప్రోచ్ అయ్యే పరిస్థితి తప్పితే క్షేత్రస్థాయిలో ఒక MRO ఆఫీస్లో, ఒక RDO ఆఫీస్లో, ఒక జాయింట్ కలెక్టర్ ఆఫీస్లో సమస్య పరిష్కరింపబడుతుందనే ఆశ లేదు. కాబట్టి రెవెన్యూ కోర్టులను కూడా తిరిగి తీసుకొచ్చే సంస్కరణని, కొత్త చట్టాన్ని, విధానాన్ని ప్రభుత్వం వెంటనే రూపొందించి మరి ప్రభుత్వం మరింత సమర్థంగా, సత్వరమే, సులభంగా ప్రజాక్షేత్రంలోకి సేవల్ని, వాటి సమస్యని పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలి.